మోటార్ ఫీల్డ్లో ఒక పేరున్నటువంటి సంస్థ తెలంగాణ ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈవీ ఆటోలను కూడా తెలంగాణలో ప్రవేశపెట్టిన సందర్భంగా వారికి అభినందనలు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ముందు ఈవీ పాలసీ 2026 వరకు కొనేటువంటి ప్రతి ఈవీ వెహికల్కు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్, జీరో ఎగ్జంప్షన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు అన్ని వాహనాలకు సంబంధించిన కంపెనీలు తెలంగాణను మార్కెటింగ్ జోన్గా చేసుకొని కన్జ్యూమర్స్ కూడా ఈవీకి సంబంధించినటువంటి అట్రాక్ట్ అయ్యి సేల్స్ పెరుగుతున్న ఈ సందర్భంగా తప్పకుండా ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టంలో అటు గూడ్స్ కానీ ప్యాసింజర్ కానీ బజాజ్ వాళ్ళు ఒక గోగో పేరు మీద ఒక నూతన బ్రాండ్ని తీసుకొచ్చి ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. బజాజ్ సంస్థకు, తెలంగాణ బజాజ్ డీలర్స్కు, బజాజ్కు సంబంధించినటువంటి వినియోగదారుల కుటుంబాలందరికీ అభినందనలు. తప్పకుండా గూడ్స్ రంగంలోనూ మరియు ప్యాసింజర్ రంగంలో గోగో క్లిక్ అవుతుందని ఆకాంక్షిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ పరిస్థితులలో అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి తెలంగాణలో భవిష్యత్తులో ప్రతి మోటార్, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏ కంపెనీ అయినా అమ్మే ముందు మోటార్ వెహికల్తో పాటుగా ఒక మొక్కనిచ్చి అవెన్యూ ప్లాంటేషన్లో గ్రీనరీకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తప్పకుండా ఆ వాహన ఓనర్ ఒక మొక్కను పెంచే విధంగా కొంత నోటు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అది వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఓనర్ కొత్తగా వెహికల్ కొనుక్కునే వాళ్ళు ఒక మొక్కను ఆ కంపెనీ నుంచో ఆ డీలర్ నుంచో పొంది ఆ మొక్కను నాటి పెంచే బాధ్యతను కూడా రాబోయే కాలంలో తెలంగాణ పొల్యూషన్ ఫ్రీ ఉండడానికి కొరకు ఏ ఈవీ పాలసీ తెచ్చామో ఆ ఈవీ పాలసీతో పాటుగా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమం రాబోయే కాలంలో చేపట్టాలని ఈ సందర్భంగా వారికి అడ్వైజ్ చేసినాం. ఇది ఈ ఈవీ పాలసీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక వినూత్న ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఈ గోగో ఏదైతే ఈవీలో ఒక ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా మార్పు శ్రీకారం చుడుతుందని ఆకాంక్షిస్తా ఉన్నాం. ప్రక్రియలు ఉన్నాం. డీజిల్ వెహికల్ సంబంధించి కూడా అందులో రెట్రో ఫిట్టింగ్ అని ఉన్న వెహికల్ నుంచి ఆ డీజిల్ పెట్రోల్ వెహికల్ తీసేసి ఈవీ ఇంజన్ని పెట్టుకునేటువంటి ఒక కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది. ఆ రెట్రో ఫిట్టింగ్ కూడా పెట్టమని అడుగుతూ ఉన్నాం. లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ వెహికల్ టు న్యూ ఈవీ వెహికల్ కానీ సిఎన్జి కానీ ఎల్పిజి కానీ కొరకు కూడా అవకాశం తీసుకొని చేయాలని చెప్తాను. హైదరాబాద్లో కొత్త పర్మిట్స్ లేవు. భవిష్యత్తులో ఇచ్చే అన్నీ కూడా కొత్త పర్మిట్ వీటికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాత వాటి స్థానంలో వీటిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పిఎం ఈ డ్రైవ్ కింద కొత్త బస్సులు ఆర్టీసీ పరంగా కూడా 2800 బస్సులకు సంబంధించినటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉంది. దీనితోటి హైదరాబాద్ కేంద్రంగా మహానగరం కింద ఉన్న ఈ నగరంలో పొల్యూషన్ తక్కువ చేయడానికి రవాణా శాఖ తరఫున వీలైన చర్యలు తీసుకుంటూనే 15 సంవత్సరాల పైబడ్డ వాహనాలన్నింటినీ స్క్రాప్ చేసుకోవడానికి స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. వెహికల్ ఇన్స్పెక్టర్స్ సంబంధించినటువంటి ఒక ఎన్ఫోర్స్మెంట్ను కూడా సీరియస్గా తీసుకొని ఇక్కడ పొల్యూషన్ రిజల్ట్ టెస్టింగ్స్ కానీ ఇతరత్ర కూడా చాలా ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పొల్యూషన్ ప్రొడక్ట్ వెహికల్స్ అన్నింటి కఠినంగా వ్యవహారం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.